రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నేతలు మాత్రం కేవలం ఇవి కక్షపూరిత రాజకీయాలు, ప్రభుత్వ వైఫల్యాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం మేము పోరాటం చేస్తున్నాము, వాటిని అణగదొక్కడం కోసమే, వాటికి సంబంధించి మీ దగ్గర సమాధానం లేకపోవడం మూలాన మీరు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు అని చెప్పేది బీఆర్ఎస్ నేతల వెర్షన్. ఇంకొకటి, బీజేపీ నేతలు ఏం చెప్తున్నారంటే, ఎందుకు మీరు గత ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలు ఏవైతే 50,000 కోట్ల వరకు ఆరోపణలు ఉన్నాయో, అవినీతి ఆరోపణలు, వాటిపైన ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు? పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ధరణి కావచ్చు, ఇలా బోలెడన్ని అవినీతి వ్యవహారాలుని వాటిని ఎందుకు మీరు వాటిపైన మీరు విచారణ ఎందుకు చేయట్లేదు అనేది బీజేపీ నేతల వర్షన్. మీ సమాధానం ఏంటి దీనిపైన? ముందుగా ఈరోజు ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో ఆ కోర్టు తీర్పు గురించి మేము స్వాగతిస్తా ఉన్నాం. ముఖ్యంగా కేటీఆర్ గారు ఏదో అంటే అవినీతి ఏం చేయలేదు, అదొక లొట్టపీస్ కేసు, ఆ కేసులో ఏముందని కేటీఆర్ గారు మాట్లాడతారు. అదే విధంగా ఇంకో ఆయన హరీష్ రావు గారేమో అదొక తుపేళ్ల కేసులో ఏమీ లేదు, ఆ కేసులో ఏముందని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆ విధంగా ఉరుకులాడుతా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఈరోజు కోర్టు వాళ్ళు క్వాష్ పిటిషన్ వేసారు, కేసులో ఏమీ లేదని చెప్పి క్వాష్ పిటిషన్ వేస్తే క్వాష్ పిటిషన్ లో వీళ్ళకు రిలీఫ్ రావాలి కదా, మరి వీళ్ళ ఏమీ లేనప్పుడు రిలీఫ్ ఎందుకు రాలే? వీళ్ళకి అగెనెస్ట్ గా తీర్పు ఎందుకు ఇచ్చింది కోర్టు? ఈ రోజు అంటే కోర్టును కూడా వీళ్ళు తప్పుదో పట్టించే ప్రయత్నం, కోర్టు తీర్పును కూడా తప్పు పడతా ఉన్నారా? ప్రభుత్వాన్ని నిందిస్తా ఉన్నారు కదా. ఈ రోజు ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ముఖ్యంగా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు బ్రహ్మాండంగా అమలు అవుతా ఉన్నాయి. ప్రజలు దాన్ని ఆస్వాదిస్తా ఉన్నారు, ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. ముఖ్యంగా రోజు బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యమే కానీ, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణమే కానీ, 500 రూపాయలకే సిలిండర్, 200 రూపీస్ 200 లోపు కరెంటు జనాలకు ఉచితంగా, అంటే 200 లోపు ఉన్న యూనిట్స్ ఉన్న వాళ్ళకి కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. అదే విధంగా మొన్నటికి మొన్న 20 అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలే. 20,000 కోట్ల రూపాయలు దాదాపు 25 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసిన ఘనత, 2 లక్షల లోపున్న రుణాలు మాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఈరోజు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నామని చెప్పినాం. రైతు భరోసా విషయంలో కూడా మేము ఒక స్పష్టత, అంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులు 1 కాదు 2 కాదు 7 లక్షల కోట్ల అప్పులు. ఆ అప్పులకు సంబంధించిన వివరాలన్నీ కూడా అసెంబ్లీలో విత్ ప్రజెంటేషన్ విత్ పేపర్ మీద మీకు ఎన్నికలకు ముందు కూడా తెలుసు కదా మన రాష్ట్రానికి ఎంత అప్పు మీరు హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా ఇస్తారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్డే రోజే ఇవన్నీ కూడా మేము అమలు చేస్తామని మరి ఆ రోజు ఎలా చెప్పారు? వస్తున్నామ్మా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము ఇచ్చిన హామీలో ఒకటే కాదు కదా. ఇప్పుడు ఎంప్లాయీస్ కు వాయిస్ క్రాక్ అవుతోందండి, సిగ్నల్ వీక్ ఉన్నట్టు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో మాట్లాడుతున్నాం మధుసూదన్ రెడ్డి గారు. ప్రభుత్వం ఈ 1 ఇయర్ కాలంలో చేసింది ఏమీ లేదు, ఒక బస్సు ఫ్రీ తప్ప. అంటే డైవర్షన్ పాలిటిక్స్, మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి, ప్రజల నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఇలా కేసులు అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మధుసూదన్ రెడ్డి గారు, అది వీక్ ఉన్నట్టుందండి సిగ్నల్, కొంచెం మీరు జర్నీలో ఉన్నట్టున్నారు, కాస్త మీరు పక్కకు ఆపుకుంటారా? క్లియర్గా ఉంటుంది కదా మీరు చెప్పే వర్షన్, మీ వర్షన్ కూడా ప్రజల్లోకి వెళ్తుంది.